ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను కూటమి ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ఉంది. అందువల్లనే కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువజనులను, ప్రజానికాన్ని నయవంచన చేస్తూ ఇవాళ కార్పొరేట్లు ప్రజలను ఆదరిస్తారనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి పిపిపి అనేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చి దురదృష్టం చేస్తూ విద్యా విధానంలో కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే మెడికల్ విద్యను నిర్ద్వందంగా ఇవాళ 80% పూర్తయినటువంటి మెడికల్ కళాశాలను పూర్తి చేయకోకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తానని చెప్తూ విద్యార్థులను, యువజనులను, ఈ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేస్తూ కార్పొరేట్ల ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి చలామణి అవుతా ఉన్నాడు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా నేరుగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏవైతే విద్యార్థుల దగ్గరికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు వచ్చి 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పావో ఆ 107, 108 జీవోలను రద్దు చేయకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతృత్వంలో నీ యొక్క అధికారానికి బీటలు వారే విధంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుంది. ఈ యొక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడగడమే కాదు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. నువ్వు వచ్చిన 100 రోజుల్లో విడుదల చేస్తానన్నావు. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకోకుండా మోసపూరితమైనటువంటి పరిపాలన కొనసాగిస్తా ఉన్నావు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జూన్ 1వ తారీఖు నుండి పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చేపట్టనుంది. ఇదే సందర్భంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శిక్షణా తరగతులు కర్నూలు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ద్వందమైనటువంటి కేంద్రీకరణ పేరుతో ఎన్టీఏ వాడు పేపర్లు అమ్ముతా ఉన్నాడు. కేంద్రీకరణ పేరుతో 90% మంది విద్యార్థులు ఆయా రాష్ట్రాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం విద్యార్థులను, విద్యార్థి హక్కులను తాకట్టు పెట్టే విధంగా, యూనివర్సిటీ హక్కులను కాలరాసే విధంగా వికసిత భారత్ విజ్ఞాన పరిషత్ అంటూ విబిఎస్ఎన్ తీసుకొని వస్తూ ఉంది. అందువల్ల ఇలాంటి కేంద్రీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టడం కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కదిలించే దిశగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. ఈ శిక్షణా తరగతులకు విద్యార్థులు, అదేవిధంగా యూనివర్సిటీల మేధావులు రానున్నారు. కాబట్టి ఈ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఆలోచన చేసి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుకుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.